అందరికీ ప్రైజ్ లార్డ్. దేవుని నామంలో కూడి వచ్చిన ప్రతి వ్యక్తికి దేవాది దేవుని దేవుళ్ళు మెండుగా కలుగును గాక. ఈ దినమున మనకు ఇవ్వబడిన వాక్యము ఆదికాండము 9:26. అందులో షేము దేవుడైన యెహోవా స్తుతింపబడును గాక అని ఉంటుంది. అంటే మనం ఇప్పుడు క్రిస్మస్ సీజన్లో ఉన్నాం కదా. దేవుడు ఈ లోకానికి నరావతారిగా వచ్చి మరి రక్షకుడుగా మనల్ని రక్షించటానికి, మన ఆత్మలను బంధకాల నుండి విడిపించటానికి వచ్చిన దేవాది దేవుణ్ణి మనం స్తుతించుకునేదంటే దినాలు. ఎందుకంటే ఖచ్చితంగా ఆయన ఈ లోకానికి వచ్చాడని మనము మరి లేఖనాల ద్వారానే కాకుండా హిస్టరీ ద్వారా కూడా మనము ఎంతగానో తెలుసుకోగలుగుతున్నాం. క్రీస్తు ఈ లోకంలో పుట్టాడని. కానీ ఏ దినమున పుట్టాడు అన్నది మనకు అనవసరం. ఎందుకంటే ఆ దినమే చేయాలని ఏమి లేదు. దేవుడిని మనము ప్రతి దినము స్తుతింపదగింది. కాకపోతే దేవుడు ఈ లోకంలో పుట్టాడు కాబట్టి మరి ఆయన పుట్టుకని మనము ఇక డిసెంబర్ 25న మనము సెలబ్రేట్ చేసుకుంటున్నాం. అంటే ఆ దినమున ఎందుకు చేసుకోవాలి, ఇంకెప్పుడో చేసుకోవాలని వ్యర్థమైన మాటలకు మనము వెళ్ళాల్సిన అవసరం లేదు. ఎందుకంటే దేవుడు పుట్టాడు అన్నది మనకు నిజము. కానీ ఏ దినమున పుట్టాడు అన్నది మన పెద్దలైన వారిని నిర్ణయించి ఈ దినము సెలబ్రేట్ చేసుకుందాం అని అనుకున్నప్పుడు మనం కూడా ఆ దినాన్ని మనం ఇప్పుడు సెలబ్రేట్ చేసుకోబోతున్నాం. ఇక్కడ దేవుడు షేము దేవుడు స్తుతింపబడును గాక అని వాక్యంలో ఉంది. అంటే ఈ ప్రవచనము నోవాహు ద్వారా ప్రభు పలికించారనమాట. సాధారణంగా మనకు లేఖనంలో దేవుని యొక్క కృపను బట్టి మరి పరిశుద్ధాత్మ సహాయం చేతనే మనుషులు మరి పలుకుతారని కూడా ఉంది. కాబట్టి యేసయ్య మరి శరీరధారిగా ఉన్నప్పుడు ఆయన చెప్తాడు, ఆయన సజీవుల దేవుడు కానీ మృతుల దేవుడు కాడు అని ప్రభు సెలవిస్తా ఉన్నారు. నేను అబ్రహాం దేవుడను, ఇస్సాకు దేవుడను, యాకోబు దేవుడను అని కూడా చెప్తా ఉన్నారు కదండి. మరి అటువంటి దేవాది దేవుడు ఈ లోకంలోకి మరి మనిషి రూపంగా వచ్చి మనల్ని అందరినీ కూడా ఉద్ధరించడానికి వచ్చిండుగా మనము ఈ యొక్క క్రిస్మస్ ని సెలబ్రేట్ చేసుకోబోతున్నాం. ఇక్కడ ఈ వాక్యంలో నోవహు గారు షేము దేవుడు అంటున్నాడు. ఆయన తన భక్తులకు, ఆయన ఆజ్ఞలు పాటించే వారికి, ఆయన చెప్పింది చేసేవారికి, మరి ఆయన యందు భయభక్తులు గలవారికి వారి దేవుడిని నేను అని చెప్పుకుంటానని మనకు ఇక్కడ అర్థమవుతుంది. అలాగే మనం కూడా ఆయనను అనుసరించి నడిచి ఆయన చిత్తానుసారంగా మనం నడుచుకున్నట్లయితే ఆయన మనకు కూడా దేవుడై ఉన్నాడు. ఆయన వారికి దేవుడై ఉన్నాడు. అలాగే మనకు కూడా దేవుడై ఉండటానికి దేవుడు ఇష్టపడే దేవుడై ఉన్నాడు అనమాట. ఇక్కడ హెబ్రీలకు రాసిన పత్రిక 11:6 అంటున్నారు, వాక్యం చెప్తుంది. అందుచేత తాను వారు దేవుడనని అనిపించుకున్నటకు దేవుడు వారిని గురించి సిగ్గుపడడు. అంటే దేవుని యందు భయభక్తులు కల వారి నిమిత్తము దేవుడు నేను సిగ్గుపడను అని చెప్తున్నాడు. నన్ను గనక వారి దేవుడినని నేను చెప్పుకోవటానికి వారి గురించి సిగ్గుపడను. ఎందుకంటే వారు దేవుడిని అనుసరించి నడుచుకుంటున్నారు కాబట్టి. షేము దేవుడిని అని అనిపించుకుంటా కూడా ఆయన సిగ్గుపడలేదంట. మరి షేము వంశావళిలో మరి ప్రభు వచ్చారని కూడా మనము తెలుసుకోవచ్చు. నోవాహు గారు, ఆయన పిల్లలు మరి ఆ యొక్క జలప్రళయం నుండి బయటకు వచ్చిన తర్వాత ప్రభు షేముని ఎంచుకున్నారన్నమాట. మరి షేము మరి ప్రభు యొక్క గోత్రకర్త అనమాట. ప్రభు రావటానికి, అబ్రహాం గారు రావటానికి, మరి దావీదు గారు మరి రావటానికి ముఖ్య ఆధారమైనటువంటి ఈయన షేము గారు అనమాట. మరి ఈ యొక్క వంశావళి నుండే దేవుడు వచ్చాడని కూడా మనము వాక్యం ద్వారా మనం తెలుసుకోవచ్చు. కాబట్టి షేము దేవుడైన యెహోవాను మనము కృతజ్ఞత చెల్లించవలసిన వారమై ఉన్నాము. అలాగని ప్రవచింపబడింది కూడా కదండి. దేవుడు చెప్పింది ఖచ్చితంగా చేస్తాడు. మన దేవుడు ఏది చెప్పినా కూడా మనం దాన్ని అనుసరించి నడుచుకోవటానికి, ప్రవచనానుసారంగా మనము సిద్ధపడటానికి దేవుడు ముందుగా ప్రవక్తల ద్వారా ఆయన పలికిస్తా ఉన్నారన్నమాట. అలాగే 2 పేతురు 1:21 ఉంటుంది. ఏలయనగా ప్రవచనం ఎవడును మనుషుని ఇచ్చిన బట్టి కలగలేదు, కానీ మనుషులు పరిశుద్ధాత్మ వలన ప్రేరేపించబడిన వారై
దేవుని వరమును దేవుని మూలముగా పలికిరి అని వాక్యంలో రాయబడింది. అంటే ఈ యొక్క ప్రవచనము మరి నోవాహు గారు కూడా ఈ ప్రవచనం ముందుగా పలికారన్నమాట. షేము దేవుడు అంటున్నాడు. షేము దేవుడు అంటే ఇప్పుడు ఆదాము అవ్వల దగ్గర నుండి కూడా ఆయన యెహోవాయే దేవుడు. ఆయన మరి త్రిత్వమై అన్నారు. తండ్రి కుమార పరిశుద్ధాత్ముడు అనేటువంటి త్రిత్వంలో ఆయన ఆది నుండి ఉన్న దేవుడు. కాబట్టి ఆయన స్తుతింపబడును గాక. మరి ఆయనే ఈ లోకానికి రావటానికి ప్రభు షేము గారిని ఎంచుకున్నాడు. కాబట్టి మనము దేవుని యొక్క కృపను బట్టి ఆ షేము గారి దేవుడు అనే యెహోవాను స్తుతించబద్దులమై ఉన్నామన్నమాట. ఆయన ఆత్మ ద్వారా పలికినటువంటి ఏ మాట అయినా సరే నెరవేరుతుందని మనము తెలుసుకుంటున్నాము. అలాగే ఆదికాండం 9:27 ఉంటుంది, దేవుడు యాపెతును విశాలపరచును, అతడు షేము గుడారంలో నివసించును, అతనికి కనాను దాసుడగును అనను. షేము గుడారము అంటే షేము గారి యొక్క గుడారంలో దేవుడు మరి మనుషులతో సహవాసం చేయటానికి ఆయన వచ్చి ఉన్నారన్నమాట. షేమ్ గుడారం అంటే ఇప్పుడు మనం పాత నిబంధనలో తీసుకుంటే వారికి ప్రత్యక్ష గుడారం అనేటువంటి గుడారాన్ని దేవుడు ఇచ్చాడు. అక్కడ ఏమవుతుందండి, ఆయన సన్నిధి ఆ యొక్క గుడారంలో ఉంచుతాడనమాట. ఆ గుడారంలో మరి దేవుడే నివాసం చేస్తాడు. దాంట్లో తన బిడ్డలతో కలిసి సహవాసం చేయటకు ఆయన గుడారానికి వస్తూ ఉన్నాడనమాట. అటువంటి గుడారం లాంటిది షేము యొక్క గుడారం కూడా. కాబట్టి మరి ఆయన ఒక ప్రత్యక్ష గుడారాన్ని చేసినప్పుడు మరి అలాంటి గుడారంలో షేము దేవుడే కాకుండా షేము యొక్క మరి సహోదరుడైనటువంటి యాపెతు కూడా ఆ గుడారంలో నివసిస్తున్నాడంట. కనాను కూడా మరి వారికి దాసుడుగా ఆ గుడారంలో ఉంటున్నాడు అనమాట. షేము మరి ఆ గుడారాన్ని మరి దేవుడు ఆస్వాదించే గుడారం. అక్కడికే అందరూ వచ్చి కూడా దేవుడిని స్తుతించాల్సిన అవసరం ఉందని ఇక్కడ మనం గ్రహించవచ్చు అనమాట. ప్రభు భూమి మీదకి వచ్చారు కాబట్టి జనులందరూ కూడా ఆయనను స్తుతించాలి. ఏ సమయాన్ని బట్టి స్తుతించే సమయము మనకు కూడా ఈ లోకంలో ఈ కాలంలో మనకు దేవుడు ఇచ్చాడు. క్రిస్మస్ అనగానే ప్రపంచ దేశాలందరూ కూడా స్తుతించే పండుగ అన్నది కదండి. ఏ దేశంలో చూడండి క్రైస్తవులు ఉన్నారు, ప్రతి వాళ్ళు కూడా క్రిస్మస్ చేసుకుంటారు. క్రైస్తవేతరులు కూడా ఈ పండుగను సెలబ్రేట్ చేసుకుంటానికి ఎంతగానో ముందుకు వస్తూ ఉంటారు. ఎప్పుడు చర్చికి రాని వాళ్ళు కూడా క్రిస్మస్ అనగానే మరి ఇళ్ళన్నీ కూడా సరిగ్గా మరి డెకరేట్ చేసుకుని మంచిగా క్రిస్మస్ ట్రీస్ పెట్టుకుని విందులు వినోదాలతో ఎంతో ఆనందిస్తూ ఉంటారు కదండి. అటువంటిది ఈ యొక్క ప్రపంచవ్యాప్తంగా జరిగేటువంటి పండుగ క్రిస్మస్ పండుగ. మరి కీర్తనలు 156లో ఉంటుంది, సకల ప్రాణులు యెహోవాను స్తుతించుదురుగాక. సకల ప్రాణులు కూడా ప్రభు యొక్క సర్వోన్నతుడైన సృష్టికర్త అయిన దేవుని వలననే సృష్టింపబడి ఉన్నారు. కాబట్టి ప్రతి వారు కూడా స్తుతింపబడిన తగిన దేవుడు ఎవరంటే ఈ యెహోవా మాత్రమే. ఈ దేవాది దేవుడైన యెహోవా మరి త్రియేక దేవుడు మాత్రమే. కాబట్టి ఆయనే ఈ లోకంలోనికి సజీవంగా చిన్నపిల్లల యొక్క రూపంలో వచ్చారు. కాబట్టి మనము ఆయన్ను స్తుతిస్తున్నాం అనమాట. అలాగే దేవదూతలు కూడా ఈ లోకంలోకి వచ్చి మరి ఆయన్ని స్తుతించారని కూడా మనము వాక్యంలో చూస్తున్నామండి. భూమి మీద మనుషులు స్తుతించారు, వారి దేవదూతలు కూడా దేవలోకం నుండి దిగి వచ్చి మరి ఆయన్ని స్తుతించారు. వారందరూ కలిసి ఏకమై స్తుతించారట. అలాగే మరి జ్ఞానులైన వారు కూడా మరి స్తుతించారని కూడా మనం చూస్తున్నాము. మత్తయి 2:11లో తల్లి అయిన మరియయు ఆ శిశువుని చూచి సాగిలపడి ఆయనను పూజించి తమ పెట్టెలు విప్పి బంగారంను సాంబ్రాణి బోళమును కానుకలుగా ఆయనకు సమర్పించారని అంటుంది. అంటే జ్ఞానులైన వారు కూడా ఆయనను స్తుతించిరి. అట్లాగే సకల ప్రాణులు స్తుతిస్తున్నారన్నమాట ప్రభువుని. గొర్రెల కాపర్లు స్తుతించారు, జ్ఞానులు స్తుతించారు. తర్వాత మరి ఈ యొక్క మరి దేవలోకం నుండి దేవదూతలు స్తుతించారు. ప్రతి వాళ్ళు కూడా సకల ప్రాణులు ప్రభుని స్తుతిస్తున్నారన్నమాట. ఎందుకంటే ఆయన దేవాది దేవుడే మన కొరకు ఈ లోకానికి వచ్చిన ఈ యొక్క శుభ సందర్భాన్ని మనము కూడా స్తుతించబద్దులమై ఉన్నాము.
దేవుడు నరుడిగా అవతరించడాన్ని బట్టి అందరూ ఆయనను స్తుతిస్తున్నారన్నమాట. ఆయన మనము అందుకునే స్థితిలో దేవుడు మరి ఈ లోకానికి వచ్చి ఉన్నాడు. మనము అందుకోగలిగిన స్థితిలో ఏ రాజుల గృహంలోనో ఇంకెక్కడో ఉంటే ప్రతి వాళ్ళు ఆయన దర్శించగలిగినటువంటి స్థితి ఉండదు. కాబట్టి ఆయన తన్ను తాను తగ్గించుకుని ఈవెన్ పశువుల చాలలో పడుకుంటా కూడా ఆయన వెనుకాడకుండా మరి ఈ లోకానికి వచ్చి ఉన్నారు. మనిషి రూపంగా మరి దేవాది దేవుడు ఆయనకు ఎంత గొప్ప దేవుడు అంటే మరి మహాకాశములు సహితము ఆయనను పట్టజాలవట. అంత గొప్ప దేవుడు మన దేవుడు. అంత గొప్ప దేవుడిని మరి ఈ లోకంలోకి మరి ఇంత చిన్న మనిషిగా మరి మరి ఈ యొక్క మనిషి రూపంలోకి ఆయన మారాలంటే మరి ఎంత గొప్ప మరి కష్టమైన పరిస్థితితో మనకు అన్నీ తెలుసండి. అన్ని నామముల కన్నా గొప్పదైన దేవుడు. మరి ఆయన నామాన్ని హెచ్చించిన ఆయన మరి అంతవంటి మహాకాశములు పట్టజాలంత మహిమ కలిగిన దేవుడు మరి తను తాను తగ్గించుకుని ఈ లోకానికి వచ్చినప్పుడు మనం అందరం కూడా ఆయన్ని స్తుతించగలగాలి, ఆయన్ని చూడగలగాలి, ఆయనతో సహవాసం చేయగలగాలి, ఆయన్ని తగి ఉండాలి. మనం అటువంటి పరిస్థితిలో మనం ఉండాలంటే మనము ప్రభు యొక్క కృపను బట్టి ఆయనకు సమీపంగా ఉండాలి. కాబట్టి ఆయన అందరికీ కూడా అందుబాటులో ఉన్న దేవుడు, అందరినీ కూడా దర్శించగలిగిన దేవుడు, అందరూ కూడా ఆయనను పూజింపదగిన దేవుడు. ఎక్కడికన్నా వెళ్ళాలంటే ఏదన్నా చేయాలంటే మనము ఈవెన్ ఒక మ్యూజియంకి వెళ్ళాలంటేనే మనం ఏదో డబ్బులు కట్టి మనం వెళ్ళాల్సి ఉంటుంది. కానీ దేవుని దగ్గరికి రావటానికి మనం ఫ్రీగా రావచ్చు. అంత గొప్ప దేవుడు. ప్రెసిడెంట్ దగ్గరికి వెళ్ళాలంటే మనం ఎంత కష్టపడాలి, ఈ దేశ నాయకులను కలవాలంటే మనం ఎంత కష్టపడాలి, ఒక అపాయింట్మెంట్ కోసమే 100 సార్లు తిరగాల్సి ఉంటుంది. కానీ మన దేవుడు అట్లా కాదండి, మనకు అందరికీ ఫ్రీ ఇచ్చాడు. మన ఫ్రీగా నేను దొరుకుతున్నాను, నా దగ్గరికి రండి, మరి మీకు విశ్రాంతి నేను కలుగు చేస్తాను, నేనున్నాను మీకోసం, నేను మీకోసమే ఈ లోకానికి వచ్చానని మన దేవుడు చెప్తున్నాడు. అటువంటి దేవుడిని మనము మహింపరచాల్సిన అవసరం ఉంది. మనం ఆయన్ని ఘనపరచాలి, ఆయన ఆరాధించాలి, ఆయన్ని కీర్తించాలి, ఆయనకి ఇష్టమైన పనులన్నీ కూడా మనము చేయాలన్నమాట. ఎందుకంటే ఆయన ఇశ్రాయేలు చేయ స్థుతుల మీద ఆశీనుడై ఉన్నాడట. కీర్తనలు 22:3 చెప్తుంది. అంటే మనుషులు వారు చేసేటువంటి స్థుతుల మీద ఆశీనుడై మన స్థుతులను అంగీకరించి ఆలకించి మరి వాటి మీద ఆశీనుడై మనలను ఆశ్రదించే మన దేవాది దేవుడు. మరి ఆయన స్థుతి సింహాసనాసీనుడు అని కూడా మనం పాట పాడుకుంటాం కదా. స్థుతి సింహాసనాసీనుడా యేసయ్య అనేసి పాడుతూ ఉంటాం కదా. అంటే మనం చేసే ప్రతి స్థుతి కూడా ఆయనకి ఇష్టమైన రీతిలో ఉంటుందన్నమాట. ఎందుకంటే ఆయన మన కోసం వచ్చాడు కాబట్టి మన స్థుతులను కోరుకునే మన దేవుడు. ఆయన మరి ప్రకటన 4:2 ఉంటుంది, పరలోకమందు ఒక సింహాసనం వేయబడి ఉన్నది, సింహాసనం మందు ఒకడు ఆసీనుడైండెను. ఎవరు ఆ ఒకరు అంటే అది యేసుక్రీస్తు ప్రభువే. ఆయన పరలోకమందు సింహాసనం మీద ఆసీనుడై అన్నాడట. మరి ఆ సింహాసనం మీద ఆసీనుడైన వాడు అటువంటి సింహాసనం లాంటిది మన స్థుతుల సింహాసనం కూడా. మనం ఎప్పుడైతే మన హృదయంలో మనస్ఫూర్తిగా యథార్థంగా ఆయన సేవిస్తామో అది ఒక సింహాసనంగా ఏర్పడి ప్రభు దాని మీద కూర్చుంటాకు మరి ఇష్టంగా వస్తున్నారన్నమాట అని అర్థం చేసుకోవచ్చు. యెషయా 6:1 కూడా ఉంటుంది కదా, అత్యున్నత సింహాసనం అందు ప్రభు ఆసీనుడై అన్నాడు అని. అత్యున్నత సింహాసనం అందు అంటే ఎంతో మరి గొప్పదైనటువంటి ఉన్నతమైన సింహాసనం మీద ప్రభు ఆసీనుడై ఉన్నాడట. అలాగే దానియేలు 7:9 కూడా ఉంటుంది, ఇకను సింహాసనంలో వేటు చూచుని మహావృద్ధుడు ఒకడు కూర్చుండెను అని ఉంటది. అలాగే మరి ఆయన మరి మన విమోచకుడు, మన ఆశ్రయదుర్గము, మరి మన నోటి మాటలు, మన హృదయ ధ్యానాలు ఆయన దృష్టికి అంగీకారములు అగుటే అని కూడా మరి వాక్యంలో సెలవిచ్చి ఉంది. కాబట్టి మనము మరి మన యొక్క స్థితులను ఆయన సింహాసనంగా చేసుకుని వాటి మీద ఆసీనుడవుతున్నాడు. దేవుని ధ్యానించుట, దేవుని స్తుతించుటే అని మనం కూడా తెలుసుకోవచ్చు. దేవునికి అంగీకారంగా ఉండాలని దావీదు గారు కోరుకుంటున్నాడు. స్తుతించే వారిని, ఆయన ప్రేమించే వారిని, ఆయన మన స్థుతులను బట్టి మన స్థితిగతులను మార్చు దేవుడైనటువంటి మరి యేసుక్రీస్తు ప్రభు వారిని
మనము ఎంతగానో స్తుతించబద్దులమై ఉన్నాము. మనము ప్రార్థన కంటే ఎక్కువగా స్తుతి చేయవలసిన వారమై ఉన్నాము. మనము రోజు ఏదో ఒక ప్రార్థన చేస్తాం. ప్రార్థనలో ఏది కూడా ప్రతిది కూడా నాయనా నాకు ఇది కావాలి, అది కావాలి, అది కావాలని మనం ప్రార్థిస్తూ ఉంటాం కదా. మరి అలా కాకుండా ప్రార్థన కృప మరి ప్రార్థన చేసిన దానికంటే మరి ప్రార్థనలో స్తుతి ఎక్కువగా మనం చేసినట్లయితే మరి ప్రభువుకి అంగీకారంగా ఆయన స్తుతించినట్లయితే మన స్థితులను మార్చగలం దేవుడు అన్నమాట. మన స్థితి మారిపోతుంది. ఎందుకంటే ఆయనకు ప్రాధాన్యత ఇస్తున్నాం మనం మన యొక్క అవసరాల కంటే. కానీ మనము అడగట్లేదు కదా అనే మన అవసరాలను ఎరగని దేవుడు అయితే ఆయన కాదు. కాబట్టి మనం ఆయన్ని ఎంతగా స్తుతిస్తే అంతగా మన స్థితులను మనం ఆయనకు సమీపంగా ఉన్నాం కాబట్టి ప్రతిది కూడా దేవుడు చూడగలిగిన స్థితిలో ఉంటాడు. అలాగని కాదు, ఆయనకి ఎక్కడ ఉన్నా సరే ఆయన చూడగలడు. కానీ మనం దగ్గరగా వెళ్ళి ఆయనకి సమీపంగా ఉండి ఆయన స్తుతించినప్పుడు మనలను ఆయన సరిచేయగలిగిన స్థితిలో ఉంటాడనమాట. అంటే మనలను కడిగి మన స్థితులను మార్చి మనకి ఏం అవసరం కావాలో, ఏమి ఇష్టమో, మరి ఏమి కావాలో, ఏమి అనవసరమో అన్ని కూడా అవసరమైనవి తీసేసి అవసరమైన మాత్రమే మనకు దయచేయి దేవుడు అనమాట. అనవసరమైన వాటిని తీసివేసే దేవుడు అనమాట. అన్ని నామాల కంటే గొప్ప నామమైన దేవుడిన. కాబట్టి మనము ప్రార్థన కంటే ఎక్కువగా స్తుతి చేయాల్సిన పరిస్థితుల్లో మనము ఉన్నామని మనము తెలుసుకోవచ్చు అనమాట. మనం ఆయన మాత్రము ఎంతైనా స్తుతినందు దగ్గర దేవుడు అనమాట. పూజలు అందుకోవడానికి అర్హుడు ఆయన మాత్రమే. కాబట్టి ఆయనే దేవుడు కాబట్టి ఆయననే మనము స్తుతించాల్సిన వారమే ఉన్నాము. నిర్గమాకాండము 15:1 ఉంటుంది, యెహోవా వేల్పులలో నీ వంటి వాడెవడు, పరిశుద్ధతను బట్టి నీవు మహనీయుడవు, స్తుతి కీర్తనలను బట్టి పూజ్యుడవు, అద్భుతములు చేయవాడవు, నీ వంటి వాడెవరు అని అంటున్నాడు. అంటే పూజ అంటే ఏంటి? మన పూజ అంటే మనం చేసే ఆరాధనను కూడా మనము అర్థం చేసుకోవాలండి. పూజనీయుడు అంటే అదేదో హిందూ ఇది అది అని అనుకుంటాక లేదు. పూజ అంటే దేవుని ఆరాధించడం. కాబట్టి అటువంటి పూజను మనము చేయగలిసిన వారము. ఆయన భూమి మీద నరుడుగా పుట్టటానికి వచ్చాడంట. నరుడుగా నీకులాగా నాకులాగా మనం పడే ప్రతి బాధ, అరే నీకేం తెలిసిన ఆయన నీ దేవుడు నీకు అర్థం కాదులే మా బాధ అని అనుకుంటాక మనం లేదు. కాబట్టి ప్రతి విషయంలో కూడా ఆయన నరుడుగా ఈ లోకానికి పుట్టి నరులుగా మనం పడే ప్రతిదీ మనం జీవించిన జీవిత విధానాన్ని అనుసరించి ఆయన మరి ఈ లోకంలో మరి ఆయన బ్రతికి ఉన్నారని, మన కొరకు ప్రాణం అర్పించారని, ఎన్ని కష్టాలు పడ్డారో ప్రభు మనము ప్రతిదీ కూడా మనం చూడగలుగుతూ ఉంటాం కదా. కాబట్టి ఈ లోకానికి మరి నరుడుగా వచ్చిన ఆయన కాబట్టి ఈ లోకంలో ఉన్నటువంటి ఈ భూమి అంటే క్రిస్మస్ యొక్క భోగం అని పొందిందంట. క్రిస్మస్ అనే భోగం, క్రిస్మస్ అంటే క్రీస్తును ఆరాధించేటువంటి ఆ గొప్ప భోగాన్ని అంటే భాగ్యాన్ని పొందుకుందంట. కాబట్టి అట్టి స్థితిని కలిగిన ఈ భూమి మీద ఉన్న మనము ప్రభువుని ఎంతగానో స్తుతించవలసిన వారమై ఉన్నాము. మనం ప్రభువుని ఆరాధించవలసిన వారమై ఉన్నాము. ఆయన ఈ లోకానికి వచ్చినందుకు మనం ఎంతగానో సంతోషించవలసిన వారమై ఉన్నాము. ఎందుకంటే మన యొక్క బంధకాల నుండి, మన యొక్క పాపాల నుండి విడిపించటకు, మన యొక్క ఆత్మను మరి రక్షించటకు వచ్చిన దేవాది దేవుడు, మన కొరకు తన ప్రాణాన్ని పెట్టిన దేవాది దేవుడు మన కొరకే వచ్చారు. కాబట్టి ఆ వచ్చిన సంతోషాన్ని బట్టి మనం ఎంతగానో స్తుతించవలసిన వారమై ఉన్నాము. మనం ఏదన్నా ఒక కార్యం చేయాలనుకున్నాం అనుకోండి, దానికి కొరకు ఎవరైనా ఒక గొప్ప వాళ్ళు వస్తున్నారు మన కోసం, మనకి ఈ కార్యం అంతటిని వాళ్ళు చేయటానికి వచ్చారు, లేకపోతే ఈ యొక్క కార్యాన్ని మనకు సంతకం పెట్టాక వచ్చారు. ఈ లోకం అంటే ఈ ప్రభుత్వంలో ఎవరైనా వచ్చారనుకోండి, దీన్ని శాంక్షన్ చేయడానికి ఫలానా వాళ్ళు వస్తున్నారనగానే మనం ఎంతో సంతోషపడతాం. అదే వాళ్ళు వచ్చారనగానే ఇంకా సంతోషపడతాం. వాళ్ళు కార్యం చేయాల్సిన అవసరం లేకుండానే వాళ్ళు వచ్చారంట, మనకి ఇట్లా ఈ కార్యం చేసేస్తారు, ఈ సంతకం పెట్టేస్తారు, దీన్ని బట్టి మనకి మేలు జరుగుతుంది అని అనుకుంటాం కదా. అంటే ఈ లోక సంబంధమైన విషయాలకు మనం పోల్చుకున్నట్లయితే అటువంటి ఆర్డినరీ మనుషుల కోసమే మనం ఎంతగా సంతోషిస్తున్నాం. మనము దేవాది దేవుడే మరి పరలోకం నుండి దిగి వచ్చిన దేవాది దేవుడిని మరి క్రిస్మస్ సందర్భంగా మనం ఎంతైనా స్తుతించవలసిన వారమే అన్నాం. ఆయన రావటము, మన కొరకు ప్రాణం అర్పించటము, తన కార్యాన్ని జరిపించుకుని వెళ్ళిపోవటము,
తను వెళ్ళిపోతూ మరలా మనలను ఒంటరిగా వదిలిపెట్టకుండా తన పరిశుద్ధాత్మను మనకు సహాయంగా ఇచ్చిన దేవాది దేవుణ్ణి మనం ఎంతైనా స్తుతించదగిన వారము. కాబట్టి మనము హృదయపూర్వకంగా ప్రభువుని స్తుతిద్దాము, దాని యొక్క ఆనందాన్ని మనము అనుభవిద్దాము. క్రీస్తు మన హృదయాల్లో జన్మించటకు మరి స్తుతుల సింహాసనాన్ని వేసి ప్రభువుని ఆహ్వానిద్దాము. మన గృహాల్లోకి దేవుణ్ణి ఆహ్వానిద్దాము. ఈ లోక సంబంధంగా ఏదో పార్టీలు చేసుకోవటమో లేకపోతే ఇంకేదో చేసుకోవటం కాదు, కానీ మన హృదయంలో ఆయనకు స్థానం ఉన్నప్పుడు ఆ యొక్క క్రిస్మస్ యొక్క అర్థాన్ని మన జీవితంలో నెరవేర్చిన వారమై ఉంటాము. కాబట్టి ప్రభు ఈ లోకంకి వచ్చింది మనం ఏదో పార్టీలు చేసుకుని మరి ఇంకేదో చేసుకుని మరి వాళ్ళకి వీళ్ళకి బహుమతులు ఇచ్చుకొని అన్నీ చేసుకోవటం కాదండి. ఆయనే మనకు బహుమతిగా ఈ లోకానికి వచ్చిన దేవాది దేవుడు. కాబట్టి ఆ యొక్క ఆనందాన్ని, క్రిస్మస్ యొక్క ఆనందాన్ని మన హృదయాల్లో నింపుకోవాలంటే మనము ప్రభుని మన హృదయంలో ప్రతిష్ఠించుకొని ఆయన మన హృదయాల్లో జన్మించినప్పుడు మరి దాని యొక్క విలువను మనం గ్రహించగలుగుతాం. కాబట్టి అట్టి ధన్యత దేవుడు మనకు, మన బిడ్డలకు, మన కుటుంబాలకు మరి అందరికీ దయచేసి సర్వలోక జనులను రక్షించడానికి వచ్చినటువంటి దేవాది దేవునికి కృతజ్ఞతలు చెల్లించుకుంటూ ఆయన స్తుతిద్దాము. అట్టి ధన్యత మనందరికీ దేవుడు దయచేయను గాక. ఆమెన్. ప్రైజ్ ది లార్డ్ అండి. మనం ఇప్పుడు సన్నిధిలోనికి వెళ్దాము. మరి దేవుని నుండి భూమికి దిగి వచ్చిన దేవాది దేవుడిని, ఆయనే మనతో సహవాసం చేయుటకు మనము ఏర్పరచుకున్న ఈ యొక్క ప్రత్యక్ష గుడారం అనేటువంటి ఈ యొక్క ప్రేయర్సల్ని దర్శించటానికి వచ్చిన దేవాది దేవుడు, ఆయన కలవటానికి వచ్చిన మనము ఆయన పావన పాదముల దగ్గర మరి మనోనిదానం కలిగిన వారమై ప్రభు సన్నిధిలో మనం కూర్చుందాం. ఈ లోక సంబంధంగా మన హృదయంలో ఎంత గందరగోళం ఉన్నప్పటికీ, ఎన్ని బాధలు వేదనలు మనల్ని వెంటాడుతున్నప్పటికీ మనసులో నెమ్మది కలిగిన వారమై ఆల్రెడీ వచ్చేసిన ఆయన దగ్గరకు మరి మన కొరకు కార్యం జరిపించిన దేవాది దేవునికి మీద మన దృష్టిని నిలిపి ఆయన సన్నిధిలో కొద్దిసేపు మౌనంగా ఉందాం. మనోనిదానం కలిగిన మనము మరి ఈ లోకంలో పాపలను రక్షించటకే యేసుక్రీస్తు ఈ లోకంలోకి వచ్చిన వాక్యం నమ్మదగినదని మనం వింటున్నగా ప్రభు మన పాపములను కడుగుటకు మనలను నిర్దోషులుగా ప్రభు సింహాసనం ఎదుట నిలవబెట్టుటకు మనలను పరిశుద్ధులుగా చేయుటకు వచ్చిన దేవాది దేవుని ఎదుట మన పాపములను ఒప్పుకొని ఆయన చేత క్షమింపబడిన వారమై, ఆయన చేత మనము శుద్ధి చేయబడిన వారమై ఉండుటకు ప్రభు సన్నిధిలో మన రహస్య పాపములు మరి కనపడతాయని మరి వాక్యంలో సెలవిచ్చిన రీతిగా ప్రభు సన్నిధిలో మన ప్రతి ఒక్క పాపాన్ని ఒప్పుకుందాం. పాపం అనగా ఒకటి మరి హత్యలు చేయటమో, దొంగతనాలు చేయటమో, ఇంకేదో చేయటమో, వ్యభిచారం చేయటమో అని అనుకుంటూ ఉంటాము. కానీ దేవునికి ఇష్టం లేని ఏ చిన్న కార్యమైనా సరే అది పాపమునకు మరి గుర్తుగా ఉన్నది. కనుక మనము ప్రభువుకి ఇష్టమైన రీతిలో మనం నడుచుకోవాలంటే మనలో ఉన్నటువంటి ప్రభువుకి వ్యతిరేకమైన ప్రతి కార్యాన్ని ప్రభు సన్నిధిలో ఒప్పుకుందాము. బద్ధకము కూడా ఒక విధమైనటువంటి పాపమే, నిద్ర అనేది కూడా ఒక విధమైన పాపమే. ఎందుకంటే ప్రభువును మన ఎదుట పెట్టుకుని మనము ఆయన మీద దృష్టి నిలుపుకుంటున్నట్లు ఈ యొక్క పాప బంధకాలు మనలను కిందకి ఈడ్చివేసి ప్రభు సన్నిధిలో ఉండి మనల్ని దూరపరిచే అయి ఉన్నాయి. కాబట్టి ప్రతి విధమైన పాపాన్ని మనం ఒప్పుకుందాము. తలంపులో చేసిన పాపములు, క్రియలలో చేసిన పాపములు, మరి చూపుని బట్టి చేసిన పాపములు, వినికిడిని బట్టి చేసిన పాపములు, మరి నోటితో చేసిన ప్రతి పాపము, హృదయంలో యోచించిన ప్రతిది కూడా దేవునికి వ్యతిరేకమైన ప్రతిది కూడా పాపమైనది. కనుక మన పాపములను ఒప్పుకొని ప్రభు చేత మరి క్షమింపబడి దాన్ని శుద్ధి చేయబడదాము.
ఎవరికి భారమే ప్రభుతో చెప్పుకుందాం. మనుషులు ఎదురు చెప్పుకునేవి కాదు ఇలాంటివి. ఎందుకంటే మనుషులు మనల్ని శుద్ధి చేయలేరు. పాపములు క్షమించటకు దేవుడు మనిషి కుమారుడికి మాత్రమే అధికారం ఉన్నదని ప్రభు చెప్తున్నారు. కాబట్టి అటు మరి గొప్ప వ్యక్తి అయినటువంటి యేసయ్య సన్నిధిలో మనము మన పాపములను ఒప్పుకొని ఆయన చేత క్షమింపబడదాం. పాపములు ఒప్పుకున్న మనము, క్షమింపబడిన మనము, శుద్ధి చేయబడిన మనము ప్రభు సన్నిధిలో తీర్మానం చేసుకున్నాం. ఆయన నీవు ఈ లోకానికి నరరూపుగా వచ్చిన దేవాది దేవా నా తండ్రి, నిన్ను స్తుతించగలిగిన స్థితిలో నేను ఉండటకు ప్రభా నేను తీర్మానించుకుంటున్నానయ్యా. నీ స్థుతిని బట్టి ప్రభా నా తండ్రి నా జీవితం ధన్యం అవుతుంది ప్రభా. కనుక నా తండ్రి నాయన అట్టి ధన్యతలో జీవించటకు నా తండ్రి నేను తీర్మానించుకున్నానయ్యా. నీ సన్నిధిలో ప్రభా కాలం గడుపుటకు, నీతో సహవాసం చేయటకు నాయన నేను తీర్మానించుకున్నాను. కనుక నా ప్రభా నా తండ్రి నా పరిస్థితులను బట్టి నాయన ప్రభా నా చుట్టూ ఉన్నటువంటి ఈ యొక్క నా తండ్రి నాయన చిక్కులను బట్టి నా తండ్రి నేను నీ నుండి జారిపోకుండానట్లు నాయన నీలో స్థిరముగా నిలబడాలని తీర్మానించుకుంటుండగా నా ప్రభా నాకు సహాయమే దయచేసి నన్ను స్థిరముగా నీలో నిలుపుకొని ఆయన అని ప్రభువుని వేడుకున్నాం. మా దేవుడు అని నువ్వు అనిపించుటకు సిగ్గుపడిన దేవుడు అని చెప్పిన దేవాది దేవా, మరి అట్టి స్థితిలో మేము ఉండటానికి ప్రభా నా తండ్రి నాయన నీవు మా దేవుడుగా మేము కలిగి ఉండటానికి ప్రభా మేము తీర్మానించుకుంటుండగా నా ప్రభా నీవే మాకు దేవుడు అయింది ప్రభా, మమ్మలను ప్రభా కాచికాయమని అడుగుచున్నాం తండ్రి అని ప్రభు సన్నిధిలో అడుగుదాం. తీర్మానించుకున్న మనము మన సొంతగా ఏ కార్యము చేయలేము. మనం బలహీనలము. మానవ రీత్యా మన శరీరము ఆత్మ అన్ని కూడా బలహీనమైనవి. కనుక ప్రభు యొక్క శక్తిని బట్టి మనం బలవంతులగునట్లు, ప్రభు యొక్క శక్తిని బట్టి ఆ కార్యములు మనలో జరుగునట్లు మనం ప్రభువునకు సంపూర్ణంగా సమర్పించుకుందాము. కుమ్మరి చేతిలో మంటి ఎలాగుంటుందో మరి కుమ్మరి తనకిష్టమైన రీతిలో తన పాత్ర చేయగలుగుటకు మరి మట్టి సహకరించలే ఎడల మరి ఆయన దాంతో తను అనుకున్న దాన్ని చేయలేకపోతున్నాడని మరి వాక్యంలో రాయబడింది. కాబట్టి మనలను మనము సంపూర్ణంగా సమర్పించుకున్నప్పుడే ప్రభువు తనకిష్టమైన రీతిలో మనలను మలుచుకోగలిగిన శక్తి గలవాడు. కనుక మన యొక్క ఇష్టం లేకుండా ప్రభు మనలో ఏ కార్యము చేయడు. కనుక మనలను మనము సంపూర్ణంగా సమర్పించుకుని ప్రభా ఇదిగో నాయనా నేను నీ స్వాధీనంలో ఉన్నాను, నన్ను నీకు ఇష్టమైన రీతిలోకి మలుచుకో నాయన, నీకు ఇష్టమైన రూపంలోకి నన్ను చెక్కుకో తండ్రి నాయన అని మనము ప్రభువునకు సంపూర్ణంగా సమర్పించుకొని మరి ఆయన చిత్తాన్ని నెరవేర్చే స్థితిలో ఆయన స్థుతులను అందుకునేట్టుకు మరి సరైన రీతిలో మనం స్తుతి చేయగలుగుటకు, ఆయన సన్నిధిలో మనము సహవాసం చేయగలుగుటకు, ఆయన రూపంలోకి మనలను మార్చుటకు ప్రభువునకు మరి మనలను మనము సమర్పించుకుందాం. ప్రభువునకు సమర్పించుకున్నాం. మనము ప్రభువును వేడుకుందాం. పరిశుద్ధుడా, ఈ పాప భూయిష్టమైనటువంటి ఈ ప్రపంచంలో మమ్మలను నిలబెట్టిన దేవాది దేవా, ఈ లోక యాత్రలో ప్రభా నా తండ్రి మేము ఈ లోకాన్ని ప్రభా మరి నాయన దాటవలసి ఉన్నది తండ్రి నాయన, మేము చేరవలసిన గమ్యం చేరుకోవాలంటే కనుక నా ప్రభా ఈ లోకంలో ఉండగానే నాయన నా తండ్రి నీవు మా కొరకు సిద్ధపరిచిన ఆ నిత్య జీవాన్ని మేము పొందగలుగుటకు ప్రభా తగిన సిద్ధపాటును ప్రభా మాకు దయచేయండి నాయన అని ప్రభు పావన పాదాలు పట్టుకుని మన ఆయన వేడుకుందాము.
సమయం కొంచెమే ఉంది నాయన. మరి ఈ చిన్న సమయంలో మా శక్తి సరిపోవట్లేదు ప్రభా. సిద్ధపాటుకు కలిగినటువంటి ఆ శక్తిని ప్రసాదించు తండ్రి అని ప్రభు పావన పాదాలు పట్టుకుని వేడుకున్నాం. ప్రవక్తల ద్వారాను మాట్లాడిన ప్రతి మాట నెరవేర్పులోకి వస్తుంది నాయన. కనుక నా ప్రభా నీ రాకడ బహు సమీపంగా ఉందని గ్రహించిన వారమై నా ప్రభా ఈ లోకపు నటనను ప్రభా మేము విడిచిపెట్టిన ప్రభా నాయన నా తండ్రి నాయన నీ యొక్క రూపంలోకి మారగలుగుటకు ప్రభా నా తండ్రి నాయన నీ యొక్క రాకడకు సిద్ధపట్టగలుగుటకు ప్రభా నీవు మా కొరకు ఏర్పరిచిన ఆ పెండ్లి విందులో మేము పాల్గొనగలుగుటకు ప్రభా నా తండ్రి సహాయం దయచేయండి తండ్రి. అటు సిద్ధపాటును దయచేయండి తండ్రి అని ప్రభుని వేడుకున్నాం. నిన్ను స్తుతిస్తూ ప్రభా మా స్థితిని మార్చుకోగలిగిన స్థితిని మాకు దయచేయండి నాయన అని ప్రభు పావన పాదాలు పట్టుకుని బతిమలాడదాం. మేము మా బిడ్డలు మా కుటుంబాలు తండ్రి నాయన ఒక్క డెక్క కూడా ఇక్కడ విడవబడకుండానట్లు ప్రభా మమ్మల్ని అందరినీ సిద్ధపరచండి నాయన. దుష్టుడి యొక్క బంధకాల నుండి ప్రతి ఒక్కరిని విడిపించి నా ప్రభా మేము తండ్రి నాయన నీవు వచ్చినప్పుడు ప్రభా రక్షణ పాత్రను చేతపుచ్చుకొని నిన్ను ఎదుర్కోగలిగిన స్థితిలోకి మమ్మలను మార్చండి ప్రభా అని ప్రభుని వేడుకున్నాం. మనము ప్రభువుని స్తుతిద్దాం. నాయన మేము ఏ పాటి వారం తండ్రి నాయన మట్టి చేత నిర్మింపబడిన మమ్మలను ప్రభా నా తండ్రి నాయన నీ మహిమ రూపానికి ప్రభా మార్చుటకు ప్రభా నాయన నీ మహిమతో మమ్మలను కప్పుటకు ప్రభా నా తండ్రి నాయన ఈ లోకానికి వచ్చిన దేవాది దేవా నీకు కోటాను కోట్ల స్తుతులు స్తోత్రాలయ్యా అని ప్రభుకు వందనాలు చెల్లించుకున్నాం. మేము నీకు మరి బిడ్డలుగా ఉండేటకు ప్రభా నువ్వు సిగ్గుపడినని సెలవిచ్చిన దేవాది దేవా నాయన మా కొరకు ఈ లోకానికి ప్రభా నిన్ను నువ్వు తగ్గించుకొని వచ్చిన దేవా నీకు కోటాను కోట్ల స్తుతులు స్తోత్రాలయ్యా అని ప్రభువుకి స్తుతులు చెల్లించుకున్నాం. ఆది నుండి నువ్వు నీకు ఇష్టమైన రీతిలో నీకు ఇష్టమైన వారిని ఎంచుకుని ప్రభా వారిని పరిశుద్ధపరిచి నా ప్రభా వారి ద్వారా నా ప్రభా నాయన ఈ లోకానికి రావటకు ప్రభా నువ్వు ఏర్పరచుకున్న బాటను బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నామయ్యా అని ప్రభుకు వందనాలు చెల్లించుదాం. మేము నిన్ను ఎరిగే జ్ఞానాన్ని మాకు దయచేసి నువ్వు దేవుడు అని గ్రహించే ఆ గ్రహింపును మాకు దయచేసిన దేవాది దేవా నీకు కోటాను కోట్ల స్తుతులు స్తోత్రాలయ్యా అని దేవునికి స్తుతులు చెల్లించుకున్నాం. ప్రవచనాల ద్వారా మాకు ప్రభా నా తండ్రి నాయన నిన్ను నువ్వు బయలుపరుచుకుని నా తండ్రి ఇది చేస్తానని ముందుగానే చెప్తూ ప్రభా నాయన మాట ఇచ్చి నెరవేర్చిన దేవాది దేవా నీకు వందనాలు స్తుతులు స్తోత్రాలయ్యా. నాయన నీతో పాటు నా తండ్రి నాయన సహవాసం చేతకు నాయన మాకు గుడారాన్ని దయచేసిన దేవానికి వందనాలయ్యా. యేసయ్య మినిస్ట్రీస్ లో ఉన్న ప్రతి ఒక్క బిడ్డ కూడా నా ప్రభా యేసయ్య మినిస్ట్రీస్ లో ప్రభా నా తండ్రి నీతో సహవాసం చేయటకు ప్రతిదినము నాయన నీ పావన పాదాల దగ్గరికి వచ్చిన ప్రభా నిన్ను స్తుతించటకు ప్రభా స్మరించటకు ఆరాధించటకు మహింపరచుటకు ప్రభా మా జీవితాల్లో నీవు ఇస్తున్న అవకాశాలను బట్టి మరి ఒకసారి నీ పావన పాదాలకు వందనాలు చెల్లిస్తున్నామయ్యా అని దేవునికి స్తుతులు చెల్లించుకుందాం. నాయనా ప్రభా ఆది నుండి ఇప్పటి వరకు ప్రభా ప్రతి వారు కూడా నా తండ్రి నిన్ను స్తుతిస్తూ నీ మార్గాల్లో నడుచుకుంటూ నా ప్రభా నా తండ్రి యథార్థ హృదయంతో నాయన నీకు ఇష్టమైన రీతిలో వారి ప్రవర్తనను సరిచేసుకుంటూ నా ప్రభా వచ్చినప్పుడు ప్రభా నాయన మేము ఏమీ చేయకపోయినప్పటికీ మా ఎడల నీ కృపను కనికరాన్ని చూపి ప్రభా నాయన
మమ్మలను నీ బిడ్డలుగా చేసుకుంటావు ప్రభా నా తండ్రి. నీవు ఇచ్చిన నీ యొక్క సంకల్పాన్ని బట్టి ప్రభా మరొకసారి నీ పాదాలకు వందనాలు చెల్లిస్తున్నామయ్యా. రాకడకు సిద్ధపట్టకు నీ సంకల్పమైంది ప్రభా. అట్టి పరిస్థితిని ప్రభా మేము కలిగి ఉండుటకు ప్రభా నాయనా నీ పరిశుద్ధాత్మను మాకు సహాయంగా దయచేసిన దేవాది దేవా మరి ఒకసారి నీకు వందనాలు చెల్లిస్తున్నామయ్యా. మమ్మలను మా బిడ్డలను మా కుటుంబాలను ప్రభా అందరినీ నీ రాకడకు సిద్ధపరచమని మరి ఒకసారి నాయన నీ పాదాలకు వందనాలు చెల్లిస్తూ ప్రభా నా తండ్రి కొద్దిసేపు ప్రభా నీవు మాతో ఇప్పుడు ఏమి మాట్లాడనన్నావో నా తండ్రి నీ సంకల్పాన్ని ఏ విధంగా మాకు చూపింపదలుచుకున్నావో నా ప్రభా. నిన్ను చూడగల కన్ను, నీ మాట వినగలను చెవిని మాకు దయచేసి నా ప్రభా సమస్తములో నువ్వు చాలిన దేవుడిగా ఉండమని, అన్ని విషయాల్లో నీవే మహిమ ఘనత కీర్తి ప్రభావాలు పొందుకోమని మరి ఒకసారి ప్రభా ఇప్పుడు కొద్దిసేపు మేము మౌనముగా ఉండబోతుండగా మాతో నీ సన్నిధి నుంచి నిన్ను చూడగలిగిన కన్నును, నీ మాట వినగలిగిన చెవిని మాకు దయచేయమని అడుగుచు కొద్దిసేపు మనము ప్రభు సన్నిధిలో మౌనంగా ఉందాం. వందనములు నీకు, శుభవందనములు నీకు, ఆనందముతో కూడిన నా హృదయ వందనములు నీకు. స్తుతులకు పాత్రుడా, స్తోత్రార్హుడానికి వందనాలయ్యా నా తండ్రి. నాయన ఇక ఏ రీతిగా మేము వందనములు చెల్లించి నిన్ను మెప్పింపగలము నాయన ప్రభా. నాయన నీవే ప్రభా మా కొరకు జీవితంలో మా కొరకు నా తండ్రి నీ ప్రాణాన్ని అర్పించిన దేవాది దేవా నీకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నామయ్యా నా తండ్రి. నాయన మనుషులు దేవునితో ప్రభా సహవాసం చేసే స్థితికి ప్రభా మమ్మలను ప్రభా నాయన తీసుకురావటానికి ప్రభా నాయన మాకు ఇచ్చిన సన్నిధి విషయమే నీకు వందనాలు చెల్లిస్తున్నామయ్యా. నీతో సహవాసం కొద్ది నిమిషములు చేసినప్పటికీ నా ప్రభా
అనుదినము నీ సన్నిధిలో మేము ఈ విధంగా కనపడగలుగుటకు, నీతో సహవాసం చేయగలుగుటకు, నీ రూపంలోకి మార్చబడటకు నాయన మాలో ఒక్కొక్కరికి కూడా నాయన నీ కృపను కనికరాన్ని అనుగ్రహించమని, అతి సిద్ధపాటును మేము కలిగిన వారమై ఈ లోకములో మేము బతుకునకు ఒక సార్థకతను ఏర్పరచుకోగలుగుటకు ప్రభా నీ కృపను అనుగ్రహించమని నాయన, విడిచిపెట్టుకోవాల్సినటువంటి ఈ లోకమున్న ప్రభ మేము అంటు పెట్టుకుని ఉండకుండానట్లు ప్రభ నిన్ను హత్తుకొని జీవించే జీవితాన్ని మాలో ప్రతి ఒక్కరికి దయచేయమని, ప్రతి వారిని నీ రాకడకు సిద్ధపరచమని, నా ప్రభ రక్షణ పాత్రను చేతపుచ్చుకొని నేను ఎదుర్కొనే స్థితిని ప్రభ నా తండ్రి నాన్నను మాకు దయచేయమని, నా ప్రభ నీ సన్నిధిలో నీ ముఖము చూస్తూ నీతో వాసము చేయగలిగిన స్థితిని ప్రభ నా తండ్రి మా అందరికీ దయచేయమని, అన్ని విషయాల్లో నీవే మహిమా ఘనత కీర్తి ప్రభావాలు పొందుకోమని యేసయ్య అతి శ్రేష్టమైన నామంలో అడిగి పొందుకుని నామ తండ్రి, ఆమేన్.